భరతోత్సవం 2025 న్యూ కొత్తకోట పీపుల్స్ స్కూల్లో ఫిబ్రవరి 8 రోజున ఈవినింగ్ 4 గంటలకు సాయంత్రం 4 PM నుంచి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ భరతోత్సవం స్టార్ట్ అవబోతున్నాయి. పిల్లలందరూ కూడా పేరెంట్స్ రాక కొరకై వెయిట్ చేస్తున్నారు. పిల్లలతో పాటు మా టీచర్స్, మేనేజ్మెంట్ అందరం కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ఈవెంట్ను ఉద్దేశించి ఒక 5-6 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ సూచనలు పేరెంట్స్కి ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. చివరిదాకా కూడా చూడగలరు అని నా మనవి. నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి పేరెంట్కి, ప్రతి వెల్విషర్ ఆఫ్ ది స్కూల్కి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేయడం ఏమనగా, ఫస్ట్ ఫిబ్రవరి 8 రోజు పిల్లలు క్యాంపస్కి 1:30 PMకి వస్తారు. బస్ ట్రాన్స్పోర్ట్ ప్రొవిజన్ ఉంటుంది, కానీ 1:30 వరకు మధ్యాహ్నం వచ్చే టైం నట్టుగా ట్రాన్స్పోర్టేషన్ టైమింగ్స్ ఉంటాయండి. బిఫోర్ బస్ ఎక్కే ముందే పేరెంట్స్కి ఫస్ట్ ఇంపార్టెంట్ సూచన ఏంటి అని అంటే, వాళ్ళని భోజనం చేసి పంపించండి. లంచ్ ఈజ్ ఎట్ హోమ్. ఇంటి దగ్గరనే భోజనం చేసి వాళ్ళు బస్ ఎక్కుతారు. దే విల్ కమ్ టు ద క్యాంపస్ బై 1:30. వచ్చేటప్పుడే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఏదైతే చేస్తారో ఆ కాస్ట్యూమ్ వేసుకొనే రావాలి. దిస్ ఈజ్ ద సెకండ్ ఇన్స్ట్రక్షన్. అండ్ థర్డ్, 3:34 ఆ ప్రాంతంలో పిల్లలందరికీ కూడా మరొక్కసారి స్కూల్లో మా టీచర్స్, మేము స్నాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఈ ఈవెంట్ మా అంచనా ప్రకారం రాత్రి 8:30-9 గంటలకు ముగుస్తుంది. అంతసేపు పిల్లలు మధ్యాహ్నం భోంచేసి ఉండడం కష్టం కాబట్టి స్నాక్స్ బాధ్యత స్కూల్ మేము తీసుకుంటున్నాము. సో ఇది మూడో సూచన. పేరెంట్స్ దీనిపైన ఎటువంటి చింత చెందాల్సిన అవసరం లేదు. అండ్ నాలుగోది, పేరెంట్స్ ఎప్పుడు రావాలి? పేరెంట్స్ 4 o'clock షార్ప్గా వస్తేనే, మన ఈవెంట్ 4కి స్టార్ట్ అవుతేనే 8-8:30కి అయిపోతుందండి. మనం ఏ హాఫ్ అన్ అవర్ స్టార్టింగ్లో లేట్ చేసినా ఏ ప్రోగ్రామ్ని మనం క్యాన్సిల్ చేయలేం కాబట్టి మనం ఎంత లేట్ వస్తే అంత లేట్ ఈవెంట్ అవుతుంది. సో ఈవెంట్ 8:30 కల్లా ముగించుకొని మంచిగా అందరు పర్ఫార్మెన్సెస్, పేరెంట్స్ అందరూ కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ మన పిల్లల పర్ఫార్మెన్స్ని కనులారా చూడాలని కోరుకుంటూ, అందరూ కూడా 4 o'clock దయచేసి ఆ రోజు టైమింగ్ మెయింటైన్ చేయగలరని కోరుకుంటున్నాం. అండ్ ఆఫ్టర్ ఈవెంట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా డిన్నర్ ఫెసిలిటీ మన క్యాంపస్లోనే ఉందండి. ఇది ఇంకొక సూచన. పేరెంట్స్ ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళి వంట చేసుకోవాలి, అరే ఆ పని ఉంది అని ఎటువంటి కండిషన్ లేకుండా హ్యాపీగా 4 o'clock వైఫ్ అండ్ హస్బెండ్, తాతలు, నానమ్మలు, మీ రిలేటివ్స్ ఎవరైనా కూడా కంపల్సరీగా రావచ్చు. అందరూ ఆహ్వానితులే. అందరికీ కూడా భోజన వ్యవస్థ ఈవెంట్ అయిపోయిన తర్వాత మన క్యాంపస్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిన్నర్ గురించి ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, 1 o'clock ఎప్పుడైతే బస్సెస్లో వస్తారో పిల్లలు, తిరిగి వెళ్ళినప్పుడు మాత్రం బస్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇది లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సూచన. పేరెంట్స్ మాత్రమే పిల్లల్ని పికప్ చేసుకొని వెళ్ళగలరు. 4 o'clock ఈవెంట్కి రండి. ఈవెంట్ అయిపోయేదాకా మాతో టైం స్పెండ్ చేయండి, పిల్లల పర్ఫార్మెన్సెస్ చూడండి. దాని తర్వాత మాతో పాటు భోజనం చేసి పిల్లల్ని సేఫ్టీగా తీసుకొని వెళ్ళగలరు. మనం ఎంత తొందరగా వస్తే, ఎంత తొందరగా ఈవెంట్ మనం అనుకున్న టైంకి స్టార్ట్ చేస్తే, నైట్ 8:30కి ఈవెంట్ అయిపోయినా కూడా మళ్ళీ ఒక 1.5 hour భోజన వ్యవస్థకి టైం పడుతుంది. సో తిరిగి మనం ఇంటికి వెళ్ళడానికి ఎక్కువ లేట్ కావద్దు అన్న ఉద్దేశంలో మనం టైమింగ్ మెయింటైన్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశం. అండ్ పిల్లలకి కూడా రేపు 7th రోజు అసెంబ్లీలో మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అండ్ వెరీ లాస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఒక 25-26 గ్రూప్ నెంబర్స్ ఉన్నాయి. వీఆర్ కాలింగ్ ఇట్ సీరియల్ నెంబర్స్. మీ పిల్లలు ఏ పర్ఫార్మెన్స్లో ఉన్నారు అన్నది సీరియల్ నెంబర్ ద్వారా మీకు తెలుస్తుందండి. సో మీ పిల్లల సీరియల్ నెంబర్ ఏంటో కనుక్కోండి. అప్పుడు ఆ సీరియల్ నెంబర్ స్టేజ్ పైన అనౌన్స్ చేసినప్పుడు ఆ పిల్లలు స్టేజ్ పైకి వస్తారు కాబట్టి మనము ఇంకా కన్నుల ద్వారా చూసేటట్టుగా ఉంటుంది. అండ్ లాస్ట్ థింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అన్నీ కూడా స్కూల్ రెస్పాన్సిబిలిటీ అండి. దయచేసి ఎవ్వరు కూడా ఫోన్లు ఇలా ఎత్తి వెనకాల వాళ్ళకి ఇబ్బంది క్రియేట్ చేస్తూ స్టేజ్ దగ్గరకు వచ్చి అలాంటి రికార్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయాక ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసి మేము షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ 4-5 సూచనలని అందరూ కూడా మనస్ఫూర్తిగా గౌరవిస్తూ
పాటిస్తారని కోరుకుంటూ మరొక్కసారి February 8th ఈవినింగ్ 4 o'clock అందరినీ కూడా కలుస్తానని నేను చంద్రహాస్ రెడ్డి ఫ్రమ్ న్యూ కొత్తకోట పీపుల్ స్కూల్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఇన్ బ్రహ్మోత్సవం 2025 February 8th sharp 4 PM. థ్యాంక్ యూ.